ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. హాయ్ గైస్, నేను మీ హరిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తుంది మనం అరుణాచలం టెంపుల్. ఈ అరుణాచలం టెంపుల్ ఎప్పుడు రాలేనంత జనం అయితే వచ్చారు. ఎంతమంది అంటే 16 లక్షల మంది. అది ఒక్క రోజులోనే 16 లక్షల మంది అంటే చాలా ఎక్కువ. అందులోని గిరి ప్రదక్షిణం అంటారా, ఎంత స్లో అంటే నార్మల్ గా లైన్లు ఎలా కదులుతాయి అలాగే కదిలింది. గిరి ప్రదక్షిణం నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడు చూడలేదు. మనం ఒకటి తిరుపతిలో చూస్తాం, 2 అరుణాచలంలో నేను చూశాను, ఎప్పుడూ అలా చూడలేదు. అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది. అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. వీడియో మొత్తానికి 9 రాజగోపురాలు అయితే ఉన్నాయి. మనకి పైనుంచి డ్రోన్ షాట్ అయితే తీయడం జరిగింది. 9 రాజగోపురాలు, 4 సైడ్లు కూడా నేను తీశాను. ఆ 4 సైడ్లో మీకు కనిపిస్తున్నవి ఇక్కడ స్క్రీన్ మీద 9 గోపురాలు పక్కా అయితే మీకు కనిపిస్తున్నాయి. అలానే మనకి రోడ్ సైడ్ అంతా మొత్తం అంతా బానే ఉంది. ప్రదక్షిణం పక్కా అయితే చేయండి. దర్శనం కోసం కూడా చాలా ఇబ్బంది పడ్డాము. మాకు 1 అవర్ లో అయిపోయింది దర్శనం. అసలు మాకు అవదు అనుకున్నాం. క్లోజింగ్ టైంలోని మాకు ఒక అతను కలిసి అతన్ని రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని వదిలారు. లాస్ట్ దర్శనం అయితే మాదే. ఇక్కడ అంతా మరి కోనేరులు, 2 కోనేరులు, ఇంకా రాజగోపురం. మనకి మార్నింగ్ అయితే డ్రోన్ షాట్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ రాజగోపురంకి స్టార్టింగ్ గోపురంకి మనకి లైటింగ్ అయితే వేసి ఉంది, మిగతాదంతా లైటింగ్ లేదు. అందులో నైట్ కదా మనకి కొంచెం వీడియో కొంచెం క్వాలిటీ కూడా తగ్గింది డ్రోన్ షాట్. దర్శనానికి వచ్చేసరికి దర్శనం అంతా లోన బటర్ మిల్క్ అంతా బాగానే పంచారు. ఇంకా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, అంత బాగుంది. గిరి ప్రదక్షిణం ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఎలాగైనా గిరి ప్రదక్షిణం అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా ఎవరు కనిపించినా, ఈ అఘోరాలు గాని మనుషులు గాని ఎవరు కనిపించినా మనకి గిరి ప్రదక్షిణం అయితే పక్కా చేయమంటున్నారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణం అనేది దర్శనం లేకపోయినా సరే గిరి ప్రదక్షిణం ఫస్ట్ అంటున్నారు. ఏదైనా అక్కడ మనం టెంపుల్లోని మనం దర్శనం చేసుకోలేకపోయినా గిరి ప్రదక్షిణం ఎందుకంటే ఫేమస్ అంటున్నారు. అక్కడ అఘోరాలతో సహా మనకి చెప్తున్నారు ఇక్కడ ఎలాగైనా గిరి ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. దర్శనం రాకపోయినా నెక్స్ట్ సారైనా దర్శనం కోసం రావచ్చు. ఇప్పుడు గిరి ప్రదక్షిణం చేయండి అనేసి చాలా వరకు చెప్పారు. ఆ గిరి ప్రదక్షిణం కోసం నేను ఎంతో ట్రై చేశాను కానీ అవ్వలేదు. అది ఇప్పుడు నేను 4వసారి 3వసారి వెళ్ళేటప్పటికి నేను గిరి ప్రదక్షిణం చేసేస్తాను పక్కా. కానీ నేను ఎంతో ట్రై చేశాను, నాకు అవ్వలేదు. లోన దర్శనం అయితే అయ్యింది, నాకు గిరి ప్రదక్షిణం అవ్వలేదని నేనైతే చాలా ఫీల్ అయ్యాను. మనకి వాటర్ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, కానీ వేడి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. 42 డిగ్రీస్ దాకా వెళ్ళిపోయింది వేడైతే. అందులోనే అగ్నిలింగం కదా, మామూలుగా లేదు. లోన కూడా మనకి ఎంతో వేడిగా ఉంది. కానీ అయినా సరే అలాగొకలా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. నేను 4 సైడ్స్ అని చెప్పాను కదా, 1, 2 లాన్ నుంచి కూడా ఒక వీడియో అయితే నేను తీశాను. చాలా బాగుంటుంది, అంతవరకు చూడండి, మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను.